హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మొన్న బాక్సెస్ తీసుకున్నానని చెప్పాను కదా, దోశల పిండి పట్టాను. ఇదిగోండి, ఇందులో కొంచెం స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నా. ఎప్పుడైనా బాక్స్ నిండుగా కాకుండా కొంచెం అంతా తక్కువ ఉండేలాగా మీరు పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను తినే సోడా వాడను, ఎందుకంటే పిల్లలకి పెడతాను కాబట్టి ఎందుకు తినే సోడా అని వాడను. ఇదేమో నేను ప్రజెంట్ వేసుకోవటానికి దోశల కోసం. ఇది అయిపోయిన తర్వాత ఈ బాక్స్లో ఇందులో తీసుకుంటా, ఇది ఫ్రిడ్జ్లో పెడతా. ఎప్పుడైనా స్టీల్ వాటిల్లో, రాతండి వాటిల్లో దోశ పిండి మనం పెట్టొద్దు, ఎందుకంటే అందులో కొన్ని యాసిడ్స్ ఉంటాయి. అవి మనకి కడుపులోకి వెళ్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవన్నీ వస్తాయి. ఇట్లా ప్లాస్టిక్స్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిది. స్టీల్ దాంట్లో కూడా పెట్టుకోకూడదు. స్టీల్ దాంట్లో ఏంటంటే పులిసిపోద్ది. రాతండి దాంట్లోనేమో యాసిడ్స్ అవన్నీ వస్తాయి, కానీ స్టీల్ ఏంటంటే తొందరగా పిండి పులిసిపోద్ది. ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, ఇదేమో ఇట్లా దోశలు వేసుకోవడానికి. బాక్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు ఇప్పుడు వచ్చేసి నేను అరకిలో పిండి పట్టాను, సరిపోయింది. ఇంకా ఇంత పిండి పోసినా బాక్స్ నిండదు, అంత ఉంది బాక్స్ పెద్దగా. కానీ నేను మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ఈ పిండి మాకు 3-4 డేస్ వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ కూడా మేము దోశలే తింటాము. ఈవినింగ్స్ ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కాకపోతే. అసలైతే 1/2 కిలో పిండి సరిపోతుంది, కానీ ఈసారి నేను అరకిలో పోసాను, బాబుకి ఫీవర్ వచ్చిందని. ఇంకొకటి ఏంటంటే, పిల్లలకి ఎండ దెబ్బ తగిలినప్పుడు దోశలు వేసేటప్పుడు వాటి మీద నెయ్యి వేయకండి, ఆయిల్ తక్కువ వేసి వేయండి. ఎందుకంటే వాళ్ళకి జ్వరం, జీర్ణం సరిగా అవ్వదు. నెయ్యి వేస్తే మళ్ళీ వాళ్ళకి తిప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.